హే గాయ్స్, ఇవైతే కొన్ని వీడియోస్ నేను ర్యాండమ్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. నా గ్యాలరీ అనేది ఫిల్ అయిపోయింది. సో వీడియోస్ డిలీట్ చేద్దామని ఈరోజు కూర్చున్నాను. సో ఇవన్నీ పోస్ట్ చేద్దామని తీసుకున్న వీడియోస్ అవన్నీ పోస్ట్ చేయలేకపోయాను టైం లేక. ఈ వీడియోస్ అన్నీ ఒక 2 months నుంచి ఉన్నట్టున్నాయి నా గ్యాలరీలో. సో ఈరోజైనా పోస్ట్ చేయాలని పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఒక బ్రో అయితే రీసెంట్గా కామెంట్ చేశారనమాట, ఏంటి ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోసే పెడుతున్నావు, నువ్వు కంటెంట్ వీడియోస్ ఏం లేవా అని. ఫుడ్డే కంటెంట్ అనుకో బ్రో. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫుడ్ వీడియోసే ఎక్కువ రీచ్ వెళ్ళిద్ది. సో నేను అలా అనుకుని ఫుడ్ వీడియోస్ని ఎక్కువ పెడుతున్నా. ఫుడ్ వీడియోస్నే పెడుతున్నా అని డైలీ బయటకు వెళ్ళి ఎవ్వరూ తినరు బ్రో. మేము తినేది 1 weekకి ఒకసారి కూడా తినం. మేము హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి మంత్కి ఒక 2-3 times అలా తింటాం అంతే. ఆ వీడియోస్నే నేను పోస్ట్ చేస్తాను అన్నమాట. సో కామెంట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఏం కామెంట్ చేస్తున్నామని. ఏంటి పిల్ల ఎంత తినేస్తుంది అని అస్సలు అనుకోవద్దు. అస్సలు నేను తినడమే మానేశాను. హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఫుడ్ అస్సలు పడట్లేదు. ఈ వీడియో అయితే మా హాస్టల్లో చికెన్ పెట్టారనమాట. సో అప్పుడు తీసాను వీడియో. అప్పటి నుంచి పోస్టే చేయలేదు. ఆల్రెడీ 1 month అయిపోతుంది చికెన్ పెట్టి మా హాస్టల్లో. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి మాకు ల్యాబ్ ఎగ్జామ్స్ అయిపోయాయి అన్న సంతోషంలో బయట ఫుడ్ అనేది తిన్నామన్నమాట. నూడిల్స్ తిన్నాము. యాక్చువల్లీ ఆ రోజు టైం 2:30 అలా అయిపోయింది. మాకు 3 కల్లా మెస్ క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళేసరికి మెస్ క్లోజ్ అయిపోతుందని ఇంకా మేము బయటే తిన్నామన్నమాట. అలా ఈవినింగ్ ఫుడ్ తినేసి మా ఫ్రెండ్స్ని వేసుకుని మా హాస్టల్ అంతా తిరుగుతాను నేను. ఈవినింగ్ 9:30 అట్లా వాక్ చేస్తాం మేము. 10 కల్లా మాకు హాస్టల్లో గేట్ వేసేస్తారు లోపల. మా గర్ల్స్కి ఆల్రెడీ మెయిన్ గేట్ అనేది లాక్ చేసే ఉంటుంది హాస్టల్కి. మాకు స్పెషల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్ ఇస్తారు కదా. సో ఆ గేట్స్ కూడా క్లోజ్ చేసేస్తారు. సో ఆ టైంలోనే మేము కొంచెం వాకింగ్ అని అటు ఇటు తిరుగుతాము. ఈ బిర్యానీ అయితే నేను January 1st రోజు మా ఇంటి దగ్గర చేశాను నేను. అది బయట బిర్యానీ కాదు. సో అప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. ఇదైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది. మా నాయనమ్మ ఇచ్చింది నా కోసం. ఈ ఫ్లవర్స్ అయితే మా ఇంట్లోవే. నేను వచ్చిన రోజు తీసాను వీడియో క్లిప్ పెడదామని. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.